మహారాజు త్వరలో రాయనున్న రక్షకుడు, శరీరము వాక్యమే శరీరధారిగా మారిన యేసయ్య మరణించి మా కొరకై తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని మాకిచ్చిన యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుని నాము తండ్రి. ఏమని చెప్దామా? దగ్గరగా ఏమని చెప్దామా? మనమందరం అలా కూర్చుండగా పరిశుద్ధ లేఖనంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధించబోతున్నాడో మనం విందాం. హల్లెలూయా. సిద్ధపడిన వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? We are ready to hear the word of God. దేవుని ఒక వాక్యాన్ని వినడానికి మేము రెడీగా ఉన్నాం. మన బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. Nothing is vain in the kingdom of God. దేవుని రాజ్యంలో నువ్వు తుమ్మినా కూడా అది డిపాజిట్ అయింది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ప్రభు మార్చగలడు. ఎంతమంది గుర్తుంది లాస్ట్ టైం కరెన్సీ? ఎనీ హైలైట్స్? దిస్ ఐఎమ్ గోనా డీల్ విత్ దిస్ పార్ట్స్. దీన్ని పార్ట్స్గా నేను డీల్ చేయాలని ఆశపడ్డాను. బికాస్ చాలా మంది ఆర్థిక పరమైన ఇరుకు ఉంది. ఈ కరెన్సీ సెషన్లో, ఈ కరెన్సీ సీజన్లో ఒక బ్రేక్ త్రూ మనకు వచ్చును గాక. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? సో ఈ కరెన్సీ సీజన్లో ఫస్ట్ పార్ట్లో మేము ఉన్నాము. వీ రిమెంబర్డ్ ఫ్యూ థింగ్స్. ఏదైతే అవుట్పుట్ మనం తీసుకున్నామో అవి గుర్తున్న వాళ్ళు కొంతమంది. కొన్ని హైలైట్స్. స్మెల్. ఓకే, ఒక స్మెల్ని మనం తీసుకున్నాం, ఒక ఫ్రాగ్రెన్స్ని. ఎలా అసలు స్మెల్ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూశారు. ఆ ప్రోటోకాల్ అంటే బ్లెస్సింగ్కి ముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్, ఇస్సాకు యాకోబు ఏశావుని ఆశ్రయించడానికి సిద్ధపడ్డప్పుడు ఏశావు స్థానంలో యాకోబు వచ్చి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఆ యొక్క ఆహారాన్ని, వేటాడి తెచ్చిన ఆహారాన్ని, వేటాడి తెమ్మన్న ఆహారాన్ని ఈయన తల్లి రిబ్కా దగ్గర తీసుకుని వచ్చి పెడుతుండగా భోజనం అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఆశీర్వాదం రిలీజ్ చేసే ముందు ఆయన ఆ యొక్క దుస్తుల యొక్క వాసనని, స్మెల్ని చేశాడనమాట. అంటే దేర్ ద ఫ్రాగ్రెన్స్ ఆర్ స్మెల్ విల్ ఓపెన్ ద ప్రోటోకాల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ యొక్క ఆశీర్వాదం మనకి ఆ యొక్క వాసన ద్వారము తెరుస్తుందని మనం విన్నాం. ఓకే, దెన్ యాజకుల వస్త్రం వేసుకుంటే కూడా నేను చూపించాను. ఏంటి ఆ బట్టలు అనేవి అంత సులువు కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎవరైనా క్లాత్స్, వేరే వస్త్రాలు అలా ఎప్పుడు తీసుకోకూడదు. వస్త్రాలు మనం వేసుకున్నామంటే దెర్ ఇస్ అనాయింటింగ్ దట్ ఈస్ రిసైడింగ్. ఆ అభిషేకములో నుంచి ఆశీర్వాదం ఉంటుందని చెప్పాము. ఇంకా కరెన్సీని, ఓకే, కరెన్సీ మనకి ఎలా కనపడుతుంది? మామూలుగా కరెన్సీ ఎలా కనపడుతుంది? ఆత్మలో కరెన్సీ ఎలా కనపడింది? జీవముగా, రక్తముగా కనపడింది. రక్తం, లిటరల్గా రక్తంలా కనపడింది. ఎందుకు రక్తం అని అన్నాము మనం? హౌ? పాత నిబంధనలో సాక్రిఫైస్, బలి, ఆయన ఆ బలిని ఏం చేసేవాడంట? ఆఘ్రాణించేవాడు. హి యూజ్డ్ టు స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సాక్రిఫైస్. అదే పాత నిబంధనలో బలి డ్రాస్టిక్గా మనం చూసాము. నూతన నిబంధనలో ఈ బలిని ఆ పౌలు భక్తుడు ఏమని పిలుస్తున్నాడు? ఫిలిప్పీన్స్ నుండి మనం చూస్తుంది, మీ యొక్క కానుకలు, మీ యొక్క శ్రేష్టమైన అర్పణలు ఇంపైన సువాసనగాను మనోహరమైన యాగముగా. అసలు ఆయన చెప్తాడు ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో మీ యొక్క గిఫ్ట్స్ స్మెల్ రావడం ఏంటంటే ద సాక్రిఫైస్ ఇస్ టర్న్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్.
ఎంతమంది గుర్తుంది మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఆఫరింగ్ని అప్పుడు ఏదైతే బలిగా చెప్పబడుతుందో ఇప్పుడు ఇది ఆఫరింగ్. సో ఆ యొక్క వాసనని ఒక సేవకుడు, అక్కడ పౌలు మీ యొక్క వాసన దేవునికి యెహోవాకి ఎంత ఇంపైన సువాసనగా ఉందనుకున్నారు మీరు ఇచ్చిన కానుకలు అంటున్నాడు. అంటే శ్రేష్టమైన బలిగా ఒక కానుకని లేకపోతే దేవునికి ఇచ్చే అర్పణని వాళ్ళు చూచారు. ఏది హైలైట్స్? సరే, ఎంతమంది మనీని స్మెల్ చేశారు? ఐ గేవ్ ద ఇన్స్ట్రక్షన్ పార్ట్ 1. యు డిడ్ ఇట్? షబాష్ బ్రదర్, మీకు దేవుడు దీవించును గాక, ధనం మీకు వచ్చును గాక. ఆమేన్. కరెన్సీని ఎవరు స్మెల్ చేయలేదా? నేను చెప్పాను కదా. హల్లెలూయా. సరే, నౌ యూ టెల్ మీ, ఎందుకు మనం కరెన్సీని స్మెల్ చేయం? ఎందుకు చెప్పాను ఎందుకు నేను కరెన్సీ స్మెల్? ఏంటి కరెన్సీ స్మెల్ చేయడంలో ఏముంది అక్కడ? మహా అయితే నేను పట్టుకొని నీకు ఇస్తే చెమట స్మెల్ తప్పితే ఏముంటుందా? హల్లెలూయా. వై ఐ ఆస్క్డ్ యూ టు స్మెల్ ఇట్? చేయని ఎగ్జాక్ట్లీ ఆ ఆశీర్వదించే మునుపు ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ని ఎలాగైతే ఇస్సాకు వాసన చూశాడో, అసలు సాధారణమైన ఒక యాకోబు, ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి బట్టలు వేసుకుని నిలబడితే అతనికి ఎలా కనబడిందంట? యెహోవా దీవించిన చేని సువాసన వలె ఒక వ్యక్తికి కనబడిందంటే హీఈస్ నాట్ స్మెల్లింగ్ ద సీడ్ బట్ హీ స్మెల్లింగ్ ద హార్వెస్ట్. హల్లెలూయా. అతనికి యాకోబు నిలబడగా ఒక విత్తనం ఉంది, కానీ ఆ విత్తనములో నుంచి పంటని చూస్తున్నాడు. యెహోవా దీవించిన చేని సువాసన అవుట్పుట్, హార్వెస్టా విత్తనమా? పంట. ఇట్స్ హార్వెస్ట్. సో వెన్ యూ సీయింగ్ ద సీడ్, ఏదైతే కరెన్సీ నువ్వు తీసుకొని స్మెల్ చేస్తున్నప్పుడు, ఇది విత్తనంగా నువ్వు మారుస్తున్నప్పుడు, యూ షుడ్ బి ఏబుల్ టు స్మెల్ యువర్ టెస్టిమనీ. యూ షుడ్ బి ఏబుల్ టు యువర్ టెస్టిమనీ, నీ యొక్క సాక్ష్యములను వాసన చూడగలగాల. ఈ విత్తనం ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేసావు ఈరోజు విత్తనం? ఆ రోజు ఎందుకు వేసావు విత్తనం? చెప్పండి అబ్బా. సాక్ష్యం కొరకు. ఏ సాక్ష్యం? వివాహమా? ఆర్థికమైన విడుదల? ఆరోగ్యం కొరకు వేసావా? లేకపోతే అప్పులు తీరడం కొరకు వేసావా? సో యెహోవా దీవించిన చేని సువాసన వలె ఆ యొక్క విత్తనాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు యూ నీడ్ టు స్మెల్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యము నీకు వాసన రావాలా, నీ యొక్క సమృద్ధి నీకు వాసన రావాలా, నీ యొక్క వివాహము నీకు వాసన రావాలా, నీకు ఏదైతే ఎదురు చూస్తూ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న బ్రేక్ త్రూ నీకు వాసన రావాలా. ఆ దీవించిన పంట చేను వాసన ఎలా అయితే ఆ ఇస్సాకు మునిపే చూసేశాడో, అలాగ నువ్వు దేని కొరకైతే విత్తనాన్ని బయటికి తీస్తున్నావో ఆ విత్తనము చూసి నువ్వు ఏ పంట కొరకు దీన్ని విత్తున్నావో ఆ పంట నీ ముక్కులోనికి రావాలా. హల్లెలూయా. గుప్పును కొట్టాలి ముక్కులోకి స్మెల్. ఎప్పుడైనా స్మెల్ చూసావా? హల్లెలూయా. ఏందబ్బా గుప్పు గుప్పు కొడుతుంది అంటారు తెలుసా? ఒకసారి స్మెల్ ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది, స్ట్రాంగ్ అరోమా వస్తుంది. అలాంటి వాసన ఇప్పుడు అర్థమవుతుందా? ఎంతమంది ఇప్పుడు నుంచి కరెన్సీ స్మెల్ చేస్తారు? సరే, ఎట్లా స్మెల్ చేస్తారు? చెమట వస్తుందా? ఏమని చూస్తారా? ఏం చూస్తారు? బిఫోర్ యువర్ సోయింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యములో ఆ యొక్క విత్తనాన్ని నువ్వు విత్తేటప్పుడు దేనికి విత్తనం? యూ నీడ్ టు నేమ్ ద సీడ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు బలిస్తున్నారు పాత నిబంధనలో. ఏం బలి? ఎన్ని బలు ఉన్నాయి అమ్మ బైబిల్స్? ఎన్ని బలి ఇవన్నీ మీకు గుర్తున్నాయి చెప్పండి. టకటగా దహన బలి, పాపరార్థ బలి, సమాధాన బలి ఉన్నాయి. సో దెర్ ఈస్ ఎ నేమ్ ఫర్ దట్ సాక్రిఫైస్. ఆ యొక్క బలికి ఒక ప్రత్యేకమైన పేరుంది. నువ్వు విత్తనం వేసినప్పుడు ఇది ఒక సాక్రిఫైస్, నూతన నిబంధనలు ఇది బలి అంటున్నావు, దీనిని దేవుడు ఆగ్రహించబోతున్నాడు అన్నావు, దేవుడిని వాసన చూడబోతున్నావు. ఇప్పుడు ఈ బలి నువ్వు చెల్లించినప్పుడు ఈ బలికి కలిగిన పేరేమి? హల్లెలూయా. ఈ బలికి కలిగిన పేరేంటంటే, ఇంతవరకు ఏ అద్భుతం కొరకైతే నేను ఈ యొక్క ఎదురు చూస్తున్నానో ఈ ఆలస్యం ఈ యొక్క విత్తనముతో చనిపోయి దేవుడు దీన్ని ఆగ్రహించి నాకు బ్రేక్ త్రూ వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు నేమ్ ద సీడ్. ఆ యొక్క విత్తనం నువ్వు విత్తే ముందు ప్రతి ఒక్క విత్తనానికి పేరు పెట్టాలి. అందుకే చూడండి, ఆఫరింగ్ కవర్స్లో యూ విల్ రైట్ వాట్ ఎవర్ ద ప్రేయర్ పాయింట్ యూ నీడ్ కదా. ఎందుకో నాకు ఆత్మీయ జీవితం ఇలాగా బాగా తగ్గిపోయి ఉన్నది, నాకు మేలు కొరకు ప్రార్థించండి. ప్రార్థన అంశం ఇదిగో, నేను చాలా కాలం వరకు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను, నా ఉద్యోగం కొరకు ప్రార్థించండి. సో వెన్ యు ఆర్ నేమింగ్ ద సీడ్, అది ఆ యొక్క విత్తనం మరణించి ఆ పంట ఏదైతే ఉందో, ఉద్యోగం అనే పంట, వివాహం అనే పంట, మేలు అనే పంట, ఆరోగ్యం అనే పంటని నువ్వు స్మెల్ చేయగలగాలి. సో వెన్ యూ టేక్ యువర్ సీడ్ అండ్ యూ పుట్ ఇట్ ఇన్ ఆఫరింగ్, యువర్ నేమింగ్ అండ్ యువర్ స్మెల్లింగ్ ఇట్. అర్థమవుతుందా? ఆ విత్తనాన్ని నువ్వు తీయాలి, ఈ విత్తనానికి పేరు పెట్టాలి, అదే విత్తనాన్ని వాసన చూడాలి. ఏం వాసన చూస్తావు ఇప్పుడు చెప్పాలి?
ఆ భాష రావాలి నాకు కావాలి. హల్లెలూయా. సో కరెన్సీని నువ్వు స్మెల్ చేసేటప్పుడు అమ్మయ్య థ్యాంక్ గాడ్. హల్లెలూయా. సో వెన్ యూర్ స్మెల్లింగ్ దిస్ కరెన్సీ యూ నీడ్ టు స్మెల్ యువర్ టెస్టిమనీ. ఆ యొక్క సాక్ష్యాన్ని నువ్వు చేయాలి. ఇప్పుడు ఇది విత్తనంగా తీసినప్పుడు, ఇప్పుడు నేను స్మెల్ చేసినప్పుడు ఈ విత్తనానికి ఏదో ఒక పేరు పెట్టాలి. సరే విత్తనం నువ్వు తీయగానే ఫస్ట్ ఏం చేస్తాం? మీరు చెప్పాలి. దగ్గరికి చెప్తామా? పేరు పెట్టాలి. పేరు పెట్టిన తర్వాత స్మెల్ అంటే ఈ విత్తనము ద్వారా ఏ పంట నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఆ చేని సువాసన నీకు రావాలా. హల్లెలూయా. అది ఎలాంటి వాసనైనా నువ్వు స్మెల్ చేయగలిగితే సాక్ష్యము నీ ముందుకు వచ్చినట్టే. హల్లెలూయా. అక్క నేనైతే బాగానే, మరి ఇది నువ్వు అంటున్నావు ఏదో కాగితాన్ని పట్టుకుని సాక్ష్యాన్ని స్మెల్ చూడమంటున్నావు, నేను చూస్తా. నౌ వాట్ గాడ్ ఈజ్ యాక్చువల్లీ స్మెల్లింగ్. ఇట్స్ నాట్ ఎనఫ్ దట్ ఐ స్మెల్ సంథింగ్ యాజ్ అ బ్లెస్సింగ్. గాడ్ షుడ్ స్మెల్ సంథింగ్. నేను స్మెల్ చేయగానే కార్యం అయిపోలేదు, కానీ దేవుడు కూడా ఆగ్రహించాలి కదా. హల్లెలూయా. దేవుడు ఆగ్రహించిన తర్వాతే కార్యం జరిగింది అక్కడ. ఇస్సాకు ఎప్పుడైతే ఆ యొక్క స్మెల్ తీసుకున్నాడో అప్పుడు యాకోబుకి ఆశీర్వాదం పలకడానికి ద్వారం ఓపెన్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పలకడానికి ద్వారం ఓపెన్ అవ్వాలంటే సాక్షాత్తు దేవుడు కూడా స్మెల్ చేయాలి. రెండు వైపుల స్మెల్ ఉండాలి. ఒకటి నేను స్మెల్ చేయాలి కరెన్సీని, విత్తనాన్ని. తర్వాత దేవుడు, నేను స్మెల్ చేసేటప్పుడు పంటను స్మెల్ చేస్తాను, దేవుడు స్మెల్ చేసేటప్పుడు కూడా పంటను స్మెల్ చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడైనా విత్తనాన్ని ఆత్మీయంగా చూస్తాడు. సో ఇప్పుడు నువ్వు కరెన్సీని నువ్వు స్మెల్ చేస్తున్నావు అంటే ఈ కరెన్సీ ఆత్మలోకంలో ఒక పేరు మనం పెట్టాము ఆల్రెడీ. కరెన్సీ ఆత్మలోకంలో ఏమైంది? రక్తం. హల్లెలూయా. వి ఆల్రెడీ సీన్ దాట్ ఇది ఒక బ్లడ్గా మనం మాట్లాడాము. ఇప్పుడు దేవుడు ఈ కరెన్సీని స్మెల్ చేయట్లేదు, కానీ ఆత్మీయ లోకంలోకి నువ్వు అక్కడ విత్తనం పెడతగానే దేవుడికి అదంతా రక్తముగా కనపడింది. ఎందుకంటే పాత నిబంధనలో ఆ బలి చెల్లించినప్పుడు అది కలసబడినప్పుడు ఆ వాసన ఆయన ఆగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మీయ లోకంలో అది దేవునికి రక్తముగా ఎంచబడుతుంది. రక్తం అనే దానికి మనం ఒక జస్టిఫికేషన్ మనం చూసాం. ఏంటయ్యా అదంటే జీవముతో, రక్తంలోని ప్రాణం ఉంది. యూనో పనివాడు జీతమునకు పాత్రుడు అంటే ఇట్స్ వర్ది ఆఫ్ వేజెస్. అండ్ అదేగాక యేసుక్రీస్తుని కూడా 31 నాణెములకి కొన్నారు. యేసేపుని కూడా అంటే ఒక ప్రాణానికి గుర్తు. అంటే ఒక మనీతో ఒక జీవాన్ని కొనేయచ్చు. సో మనీని ఆత్మలో రక్తముగా మనము చూడొచ్చు. సో వెన్ జీసస్ ఇస్ స్మెల్లింగ్ ద బ్లడ్, ఈ యొక్క రక్తాన్ని ఆయన ఆఘ్రాణిస్తున్నప్పుడు what kind of blood that he loves, ఎలాంటి ఒక రక్తాన్ని ఆయన ఆఘ్రాణించగలడు. ఆ యొక్క రక్తము ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వు ఈ కరెన్సీని ట్రాన్స్లేషన్లో ఆత్మలో వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు, నువ్వు స్మెల్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు దేవుడు కూడా స్మెల్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఆఘ్రాణించలేనివి కొన్ని ఉన్నాయి. దిస్ మనీ ఇన్ స్పిరిట్ ఈజ్ బ్లడ్. ఈ యొక్క కరెన్సీ ఆత్మలో రక్తము. ఆత్మలో ఈ కరెన్సీ రక్తము వేరు, రక్తపు ధనము వేరు. హల్లెలూయా. దిస్ కరెన్సీ ఇస్ కాల్డ్ యాజ్ బ్లడ్ ఇన్ ద స్పిరిట్. ఈ యొక్క కరెన్సీ ఆత్మలో రక్తంగా పిలువబడుతుంది, అది వేరు. కానీ ఆత్మలో రక్తపు ధనం అని కొంచెం ఉంది. ఎనీబడి నోస్ రక్తపు ధనము బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూద 30 నాణ్యములకు అమ్మిన తరువాత అతను వెళ్ళి చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఓకే లెట్స్ గో హియర్ అండ్ వెల్ జీసస్ టు రమజైన్ దేహే. మాథ్యూ చాప్టర్ 27 ఫ్రమ్ బిగినింగ్ వర్స్ 1. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను చదువునానా ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని, ఇది రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టెలో వేయ. నువ్వే అంటా ఉన్నావు బలి అంటే విత్తనం అని. ఈ విత్తనాన్ని దేవుడు ఆఘ్రాణించాలని. సో ఈ విత్తనం దేవునికి చేరాలంటే పడవలసిన స్థలం ఏంటి? కానుకల
పెట్ట. నూతన నిబంధనలో దేవుడు తన అర్పణని స్వీకరించి స్థలము కానుకలు పెట్ట, అదేగాక బలిపీఠం. అందుకని బలిపీఠం పెట్టి కూడా ఎక్కడికి వెళ్తాయి? కానుకలు. అందుకని దేవుడు కూడా ఆ యొక్క దేవాలయ మందిరంలో, సమాజ మందిరంలో కానుకలు వేస్తుండగా ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చొని హీ వాజ్ సిట్టింగ్ అని ఉంటుంది అక్కడ. ఆయన ఇట్లా చూస్తా ఉన్నాడట. ఈ యొక్క అక్కడ రాయబడి ఉంది, ఇవి రక్త, ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకుని ఇవి రక్త క్రయదనము గనుక వీటిని కానుక పెట్టెలో వెయ్య తగదని చెప్పుకొనిరే. మీరు గమనిస్తే ఈ కరెన్సీ టాపిక్ ఇట్ సెల్ఫ్ ఎ వెరీ యూనిక్ టాపిక్. నేను దీన్ని ధ్యానిస్తుండగా ద వే హోలీ స్పిరిట్ మినిస్టర్ టు మీ, ఆ యొక్క పరిశుద్ధాత్మలతో మాట్లాడిన కొన్ని మాటలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. నిజానికి ఆ 30 నాణెములతో యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేశాడు. ఆ డబ్బులు తీసుకున్నాడు, పరిగెత్తాడు, ఇదిగో నేను తప్పు చేశాను, ఆ ఇన్నోసెంట్ బ్లడ్, ఆ యొక్క ఏమంటారు నిరపరాధ రక్తము నేను అమ్మివేశాను, నాకు ఇది వద్దు అనగానే, మాకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపోయిన యాజకులు అనగానే అతను ఆ యొక్క ధనాన్ని ఎక్కడేసాడంట? ఎక్కడేసి వెళ్ళిపోయాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తే వారు దానితో మాకేమి నువ్వు చేసుకుని మనకు అతను వెండి నాణెములను దేవాలయములో ఎక్కడ పారవేయాలో కూడా అర్థం కాల. ధనం దేవాలయంలో పారవేసి పరిగెట్టి ఉరి పెట్టుకుని చనిపోయాడంట. రిమెంబర్, ఈ కరెన్సీ ద్వారా ఏ లైఫ్ కెన్ బి స్టాండ్. ఒక లైఫ్ నిలబడగలదు. ఒక లైఫ్ ఏ ధనముని అడ్డం పెట్టి, ఏ కరెన్సీని అడ్డం పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మాడో అదే ధనాన్ని తను విసిరివేసి తనకు తాను ఉరి పెట్టుకున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని 30 వెండి నాణాలకు అమ్మి తన రక్తాన్ని ఉచితంగా ఒలకపోసాడు. రిమెంబర్, చాలాసార్లు యేసుక్రీస్తు ఇస్తున్న ఒకే ఒక సూత్రం ఏంటయ్యా అంటే, డోంట్ యూజ్ యువర్ కరెన్సీ కాస్టింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని వేలం పెట్టి వచ్చిన ధనము నీకు ఉపయోగపడదు. అది అర్పణగా, లేకపోతే బలిగా, లేకపోతే రక్తముగా నేను దాన్ని ఆఘ్రాణించలేను. దేవాలయంలో నువ్వు విసిరి పారేసావు, కానీ ఆ యొక్క యాజకులే వచ్చి నో, ఈ యొక్క ధనము ఒక రక్త క్రయధనముగా ఇది తీసిబడింది. రక్త క్రయధనం అంటే ఏంటో తెలుసా? క్రయధనం అంటే చెల్లించడం. అబ్బా, తెలుగు సూపర్ అవుతుంది మీకు. క్రయధనం, రక్త క్రయధనం అంటే రక్తాన్ని కొన్నాడా, యేసయ్యని కొన్నాడా? సో ఒక లైఫ్ ఆత్మలో రక్తముతో మెజర్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మలో ఎవరినైనా మెజర్ చేయాలంటే అందుకే రక్త క్రయణం. మనకు మీరు గమనిస్తే పాత నిబంధనలో ప్రాణ పరిక్రయ ధరం ఉంది. ఎందుకు? ఈ ప్రాణానికి తగ్గట్టు ఇవి వెలిస్తాం. ఇక్కడ క్లియర్గా ఆ రక్తాన్ని అతను అమ్మివేశాడు. ఏదైతే తండ్రికి ఆఘ్రాణముగా వెళ్ళవలసిన యేసుక్రీస్తు రక్తం కెన్ నాట్ బి పర్చేస్డ్, దానికి వెల చెల్లించకూడదు. హల్లెలూయా. అందుకనే ఆ వెలని అసలు అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి లేకుండా ఆ దేవాలయంలో అతను పడవేసి అంటే ఎట్లా పడి ఉంటాయి, భూమి మీద అట్లా పడిపోయి ఉంటుంది. గబగబ వీళ్ళు చూసి ఈ 32 నాళ్ళు మనం వాటికి ఇచ్చాం కదా, ఈ ధనం అంతా తీసేయండి, ఇవి కానుకల పెట్టలో, ఈ కానుకల పెట్టలో వేయకూడదు, ఎందుకంటే దీన్ని రక్తాన్ని దీంతో కొన్నారు కాబట్టి ఈ రక్తంతో ఒక భూమి మనం కొందాము. ఆ భూమిలో పరదేశులు పెట్టడానికి కలిగిన విధముగా ఆ భూమిని ఒక సమాధుల దొడ్డిని కొన్నారమ్మా. ఆ యొక్క భూమిలో పూడ్చిపెట్టే ప్రతి ఒక్కళ్ళ రక్తముకి అది ఆన్సర్. పరదేశి ఎవరైతే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదో అక్కడ అవి వాళ్ళు చెల్లించాలి. ఎందుకు ఈ 30 నాణ్యాలని దేవుడు హైడ్ చేశాడంటే, ఒకవేళ ఇది పేమెంట్గా జరిగితే దేవుడు తన యొక్క ర్యాన్సమ్ ఆఫ్ లైఫ్ ఏమంటారు దాన్ని, తన యొక్క ప్రాణాన్ని ఒక ర్యాన్సమ్గా, ఒక అర్పణగా, హోలీ ర్యాన్సమ్ అంటారు దాన్ని, ఏమంటారు, ఒక స్వేచ్ఛమైన పవిత్రమైన అర్పణముగా చెల్లించబడదు. ఎన్నోసార్లు దేవునికి మనం చేస్తున్నట్టు విత్తనం దగ్గర కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. గుర్తుపెట్టుకో, దేవునికి అర్పణగా వెళ్ళాలనుకో. సే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఎ కరెన్సీ. హౌ యు ఆర్ టెల్లింగ్ దిస్ ఇస్ ఎ కరెన్సీ? అమ్మ ఇదేంటి, పేపర్ కాదా? మరి ఇది 100 రూపాయలు. హౌ? ఇక్కడ మీరు గమనిస్తే ఇది 100 రూపాయలు. ఇది ఎలా నా చేతిలో పేపర్ ఉందో ఇది కూడా పేపరే, దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఎందుకు ఇది కరెన్సీగా?
the reason I chose this title currency is a specific reason, because currency has a very different significance in spirit. ప్రత్యేకించి దీన్ని మనీ అని నేను పెట్టచ్చు, కానీ నాకు అనిపించింది కరెన్సీ గురించి దేవుడు మాట్లాడమన్నాడు. ఎందుకు ఈ సాధారణమైన పేపర్, లేకపోతే దేవునికి మీరు అర్పించే అర్పణ ఈ కరెన్సీ ఫామ్లోనే ఎందుకు అంత హైయెస్ట్ ఫామ్లో ఉంది? ప్రభుత్వము, ఇఫ్ యు సీ దీని దగ్గర అందరు టకటక మొదలు చెప్పు. ఇక్కడ ఏముంది? గాంధీ తాత బొమ్మ ఉంది, ఇక్కడ గవర్నర్ సైన్ ఉంది, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది, అటు ఇటు 100 రూపాయలని రాయబడి ఉంది. ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? దీని మీద ఐ ప్రామిస్ ఎనీబడి హ్యావ్ మనీ, ఎందరికి మంది మనీ తెచ్చుకోమని చెప్పాం. మనీ కరెన్సీ సిరీస్కి కరెన్సీ లేకుండా వచ్చారంటే మీ దగ్గర కరెన్సీ ఉండాలని ఆశీర్వదించబడ్డం ఎలాగా? హల్లెలూయా. మీ దగ్గర లేకపోతే పక్కన దగ్గర అప్పు తీసుకోండి, దయచేసి కరెన్సీ మీ చేతిలో పెట్టుకోండి, ఎందుకంటే ఐ నో మనీ ఈస్ గోయింగ్ టు బి మల్టిప్లైడ్. ఆమేన్. ధనము వృద్ధి చెందబోతా ఉంది. ఆమేన్. ఇప్పుడు మీరు మీ దగ్గర కరెన్సీ ఉంది కదా, అక్కడ చూడండి. ఎనీబడి కెన్ రీడ్, అక్కడ రాయబడి ఉంది. బేటా చదువు బేటా, కెన్ యూ రీడ్ ఇన్ ద మైక్? ఐ ప్రామిస్ టు. కాబట్టి వారు ఆలోచన బేటా చేసి కరెన్సీ మీద ఉన్నది. I promise to pay the bearer the sum of the 100 rupees. 100 rupees. Okay. I promise to, ఇక్కడ రాయబడి ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 100 రూపీస్. ఈ బేరర్ అంటే ఏంటో తెలుసా? ఈ మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే. బేరర్ అంటే ఏంటంటే ఆ మనీ పట్టుకున్నాడు, ఇప్పుడు ఈ మనీ నా చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడు వాడు బేరర్ అయిపోతాడు. అంటే ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 100 రూపీస్. ఎవరు ప్రామిస్ చేస్తున్నారు? కింద ఎవరో సైన్ చేశాడు? ఎవరైనా? గవర్నర్ సిగ్నేచర్ ఉంది. సో గవర్నర్ ఈజ్ యాక్చువల్లీ సైనింగ్. ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు 100 రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కోవచ్చు అని నేను దీన్ని సిగ్నేచర్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద వాల్యూ, బికాస్ ఆఫ్ ద సిగ్నేచర్, ఇట్ ఈస్ లీగలైజ్డ్ యాజ్ ఎ మనీ. హల్లెలూయా. ఈ యొక్క కరెన్సీగా, లేకపోతే ఒక విలువ కలిగిన ధనముగా, లేకపోతే 100 రూపాయల నోటుగా ఎందుకు పిలవబడింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సిగ్నేచర్ అండ్ అగ్రిమెంట్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తే ఆరంభ దినముల్లో అసలు ఈ కరెన్సీ లేదు. కరెన్సీ ఉంది, మనీ ఉంది, కరెన్సీ లేదు. హల్లెలూయా. మనీ ఈజ్ యాక్చువల్లీ ఎ కలెక్టివ్ ఫామ్. కరెన్సీ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ మనీ. ఈ యొక్క కరెన్సీ అనేది ఏంటయ్యా అంటే ధనము యొక్క రూపం. ధనాన్ని అనేక రకాల రూపాల్లో చూపించవచ్చు. ఎన్ని రకాల రూపాల్లో చూపించవచ్చు చెప్పండి మీరు? ధనాన్ని బంగారం, వెండి, పశువులు, భూములు, ఎన్నైనా. అందుకని పాత నిబంధనలు మీరు గమనిస్తే అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మెజర్ చేసేటప్పుడు బంగారము, వెండి, ఇన్ని వెండి నాణ్యాలకు కొన్నాం, ఇన్ని బంగారానికి కొన్నాం, ఇన్ని నాణ్యాలకి తీసుకున్నాం. Do you remember if you go back to the history, the evaluation of money, ఎలా అయితే ఈ ధనం వచ్చిందంటే స్టార్టింగ్లో we don't have any single penny. ఏ రకమైన మనీ లేదు, ఏ రకమైన బంగారం వెండి కూడా లేదు, ఏమీ లేనప్పుడు ఎలా ఆరంభించారు? Do you know barter system? ఎంతమంది గుర్తుంది barter system? వస్తు మార్పిడి పద్ధతి. ఇప్పుడు నా దగ్గర ఇంత ఉంటే నీకు ఇంత నేను ఇవ్వాలి, ఇంకొకటి ఉంటే ఇంకోటి ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలు, బర్రెలు బితికే పాలు ఉన్నాయి అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో గొర్రెలు కాస్తున్నారు అనుకోండి, గొర్రెలు కాస్తున్నారు. ఇప్పుడు నాకు గొర్రె కావాలి, మటన్ కావాలి, అప్పుడు పాలు ఎక్స్చేంజ్. ఒకడు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఒకడు కాయగూరలు పండించేవాడు ఉన్నాడు. దే విల్ ఎక్స్చేంజ్. నవ్ యూ టెల్ మీ, ఒకవేళ టమాటాలు తీసుకెళ్ళాను, బాగా ఒక 4-5 కిలోలు టమాటాలు తీసుకెళ్ళాను, దీనికి చెప్పులు కావాలంటే ఎన్ని కావాలి తెలీదు. సరే చెప్పులు నాకు నిరంతరం అవసరమా? ఒక్కసారి కొంటే సంవత్సరానికి ఉంటాయి కదా. మరి టమాటాలు వాడికి నిరంతరం అవసరం కదా. సో దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్చేంజ్. అర్థమవుతుందా? ఇలా వస్తు మార్పిడి పద్ధతిలో అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. కొంచెంసేపు సోషల్కి వెళ్దాం, అర్థమైంది. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. హల్లెలూయా. ఇలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు స్లోగా ఏదైతే వస్తు మార్పిడి పద్ధతిలో మెజర్మెంట్ తేడా వచ్చేసింది. నేను చెప్పులే కొడతా ఉన్నాను కానీ ఎదురుడేమో పాలు ఇస్తున్నాడు, ఇక్కడేమో టమాటాలు ఇస్తున్నారు, కానీ ఎక్స్చేంజింగ్కి సరిపోవట్లేదు, మెజర్మెంట్ సరిపోవట్లేదు. అతనికి నిత్యం కాదు, నాకు నిత్యం అవసరం. సో ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఈ కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ని, మెటల్స్ని ఫామ్లోకి తీసుకొచ్చారు. దట్స్ హౌ యూ సీ దట్ కాయిన్స్, కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్. ఆ కాయిన్స్ ఫామ్లోకి వచ్చిన తర్వాత దే డిసైడెడ్ ఈ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్కి, ఈ యొక్క వస్తువులకి ఇది ఒక మెజర్మెంట్గా ఉండాలని అందరూ ఒకే ఒక అగ్రిమెంట్తో బయటకు వచ్చి ఇది ఇలా జరగాలి. అందుకని మీరు గమనిస్తే అప్పుడు కూడా ఇలా నోటు 100 రూపాయలు, 200, $100, $200, 100 నైరాసు, 200 నైరాసు, 100 పౌండ్స్, 2 పౌండ్స్ ఇట్లా లేవు.
దే విల్ మెజర్ ద సిల్వర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో మీరు వినేటప్పుడు కూడా షెకెలు, దినారము, తలాంతులు. ఒక షెకెల్ ఎంత? 11 గ్రాముల సిల్వర్ అనుకో. అర షెకెల్ అనుకో 7.5 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్. తర్వాత దినారం. దినారం అంటే ఏంటి? ఒక దినారముకి అతను కూలికి పోయేను. అంటే ఒక దినారం అంటే ఒక 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 పనివాడి యొక్క దిన కూలి. ఒక దినారం అంటే ఒక పనివాడి యొక్క దిన కూలి. ఈ యొక్క దినారంలో కానీ ఈ షెకెల్స్లో కానీ హైయెస్ట్లోకి నువ్వు చూసుకుంటే తలాంత్ అనేది హైయెస్ట్. నేను ఏమంటారు, పరలోకములో యజమానుడు వచ్చి అనేక మందికి తలాంతులు పంచిపెట్టను, వీళ్ళకి 5 తలాంతులు 2 తలాంతులు. తలాంత్ అంటే తెలుసా? ఆల్మోస్ట్ 20 years ఆఫ్ షెకెల్స్, 20 years ఆఫ్ వేజెస్. ఒక పనివాడు 20 సంవత్సరాలు పని చేస్తే ఎంత జీతం వచ్చిద్దో అది ఒక తలాంత్. అంటే ఎన్ని వేల షెకెల్స్ అయి ఉండాలి? హల్లెలూయా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయమని చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. హల్లెలూయా. బాగా లీస్ట్ డినామినేషన్ మెన్షన్ ఇన్ ద బైబిల్ కాసు. ఆమె ఎన్ని కాసులు ఇస్తుందంట? ఆ యొక్క కానుకల పెట్లో ఎన్ని కాసులు ఇస్తుందంట? నాకు చాలా ఇష్టం, అందుకే ఆ మాట రాసుకున్నాను నేను. కాసుకే చెల్లంది అన్నయ్య. ద లీస్ట్ డినామినేషన్ ఇన్ ద బైబిల్ హిస్టరీ. కాసుకే చెల్లని నన్ను నీ సొంత రక్తముతో కొన్నావు, రూపమే లేని నన్ను నీ సమరూపిగా మార్చావు, స్వాస్థ్యమే లేని నాకు నీవే నా స్వాస్థ్యమయ్యావు, పేరుతో తెలియని నన్ను నీ పేరుతో ప్రసిద్ధి చేశావు, నీవే నా బంధువయ్యా యేసయ్యా, నీవే నా బంధమయ్యా మెస్సయ్యా, నీవే నా స్వాస్థ్యమయ్యా యేసయ్యా, నీవే నా సైన్యమయ్యా మెస్సయ్యా. హల్లెలూయా. ఒక కాసుకి కూడా చెల్లం మనం. బట్ హీ పర్చేస్డ్ బై హిస్ ఓన్ బ్లడ్. ఆయన సొంత రక్తముతో కొన్నాడమ్మా. ఆయన రక్తానికి నువ్వు వెల కట్టలేవు. ఎవడో ఒకడో ఆ రక్తానికి వెల కట్టడానికి ప్రయత్నించి అక్కడ విడిచి చచ్చిపోయాడు. జాగ్రత్త. యూ కెనాట్ వాల్యూ హిస్ మనీ. హిస్ రక్తము, ఆయన యొక్క రక్తము విలువ వెల కట్టలేనిది. హల్లెలూయా. అలాంటి ఒక కాసుకు చెల్లని మనల్ని చూడండి, డ్రాస్టిక్గా ఇక్కడ వస్తూ ఉంది. ఈ షెకెల్స్లో కానీ, ఈ యొక్క దినారమ్స్లో కానీ, లేకపోతే ఆ యొక్క కాసులో కానీ అంత దాటి వచ్చిన తర్వాత అక్కడ మెజర్ చేసేవాళ్ళు ఇన్ని. అందుకే గుర్తుందా, ఆ అబ్రహాం కూడా ఆ పొలం కొనేటప్పుడు సారా కొరకు ఆ యొక్క మమ్రే దగ్గర ఆ యొక్క సమాధి దాన్ని కొనేటప్పుడు కూడా ఇన్ని సిల్వర్స్ వెయిట్ చేసేవాళ్ళు. ఇన్ని వెండి నాణ్యాలకి కొలవాలి వెయిట్. గుర్తుపెట్టుకో, ఇప్పుడు కూడా జూయిష్ కల్చర్లో ఈ వెండి టేస్తే ఈ మెజర్కి తగ్గట్టు తూకం వేసిన తర్వాత దానికి తగ్గట్టు నీకు గూడ్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ యొక్క పేపర్ని, కరెన్సీని ఎవరో 100 రూపాయలు అంటే నువ్వు నమ్మావు నాన్న. ఎలా నమ్మావు? హౌ? బికాస్ in the progression or evaluation of money or currency, there has been a system. They invented a system. వాళ్ళు ఎలాంటి సిస్టాన్ని కనుగొన్నారంటే, అప్పటిదాకా కొలిచి, అప్పటిదాకా వస్తువులు మార్చుకొని, అప్పటిదాకా కొలిచి ఇచ్చేది సడన్గా నమ్మకం పెట్టుకోబాయి, ఇది 100 రూపాయల నమ్ము, నేను చెప్తా, ఇంకెక్కడ నుంచి అంత సెట్ అయిపోయింది. సో యు ఆర్ బిలీవింగ్ దిస్ యాజ్ ఎ కరెన్సీ బై ఫెయిత్. హల్లెలూయా. ఇది కరెన్సీ, ఇది 100 రూపాయలు, ఇది ఇస్తే నాకు విలువ ఉంటుంది అని నువ్వు నమ్మావు బ్లైండ్గా. ఎందుకయ్యా అంటే అనేక మంది కలిసి కూర్చొని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఇలా ఎక్స్చేంజ్లో అటు ఇటు మారుస్తున్నప్పుడు తేడా వస్తుంది. సో మనం ఒక కరెన్సీని కనిపెట్టి దాని మీద ఒక సిగ్నేచర్ చేసి దాన్ని ఒక మీడియంగా వాడుతూ ఉంటే ఆ యొక్క వస్తువులు అటు ఇటు మార్చడానికి సులువుగా ఉంటుందని ఎవరో ఒకళ్ళు చెప్పి సైన్ చేస్తే నువ్వు నమ్మావు నాన్న. అండ్ యూ are not believing my God will give you prosperity.
ఎవరో చెప్తే ఈ కరెన్సీని 100 రూపాయలని నమ్మిన నువ్వు దేవునికి అర్పణ ఇస్తే తిరిగి భీకరమైన చెల్లింపు నాకు వస్తుందని నువ్వు నమ్మలేకపోతున్నావు. బీయింగ్ ఏ బిలీవర్. బిలీవర్ అనకూడదులే. హల్లెలూయా, హల్లెలూయా. సంబంధం లేని వ్యక్తి, ఆర్బీఐ పేరు కూడా నీకు కరెక్ట్గా తెలీదు, నీ గవర్నర్ సైన్ ఇక్కడ కనపడుతుంది కానీ ఆయన పేరు కూడా ఒక్కోసారి నీకు కరెక్ట్గా తెలీదు, కానీ వాళ్ళు ఇదిగో ఇది 100 రూపాయలు, ఇది 500, ఇది 2000 అనగానే ఆ కరెన్సీ నమ్మేసి దాన్ని వాడుతున్నావు. కానీ అంతకంటే ఘనమైన లేఖనంలో ఆయన అంటున్నాడు, నీవు గనక దేవునికి ఉత్సాహంతో ఇస్తే విస్తారమైన పంట ఇస్తానంటే ఆ మాటను నమ్మలేకపోతున్నాను. హల్లెలూయా. కరెన్సీ, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ ఈజ్ హ్యాపెనింగ్ బై ఫెయిత్. చాలా మంది క్రైస్తవులు అంత ధనికులుగా ఎందుకు వెళ్ళలేదంటే గవర్నర్ని నమ్మిన విధంగా దేవుణ్ణి నమ్మలా. హల్లెలూయా. ఎవరో ఒక పేపర్ని తీసుకొచ్చి ఇది 100, ఇది 200, ఇది 300 అని మాట ఇస్తే నువ్వు నమ్మలా. అండ్ యు నో వాట్ ద ఫన్నీయెస్ట్ పార్ట్, ఎప్పుడైతే వాళ్ళు ఇది అంటే అది అన్నట్టు, వాళ్ళు అనకపోతే అది కానట్టు. ఎంతమంది గుర్తుంది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్? కొన్ని కరెన్సీస్ తీసేశారు రీసెంట్ ఇయర్స్లో. ఏమేం కరెన్సీస్ తీసేశారు? 2000 నోట్, 2000 నోట్ తీసేలా ఫామ్ సర్క్యులేషన్లో ఆపారు. 500 నోట్ కూడా తీసేలో చేంజ్ చేశారు. పాత యొక్క డిజైన్, కొత్త డిజైన్ మార్చారు. ఇప్పుడు పాత నోటు 500 నోట్ పట్టుకెళ్తే చెల్లదు నీకు. ఎందుకు తెలుసా? దట్ వాజ్ నాట్ అప్రూవ్డ్ బై ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిందే కరెన్సీ. హల్లెలూయా. ఆ డిజైన్లో గనక ఎక్కడైనా తేడా వస్తే అది అంగీకరించబడదు. నువ్వు కొట్టుకెళ్ళి 500 పెట్టి కొనడానికి ప్రయత్నించావు అమ్మాయి, పాత 500 నోట్ తీసుకెళ్ళావు అమ్మాయి, కుదిరిద్దా? తీసుకోడు. ఎందుకు? దిస్ ఇస్ నాట్ అప్రూవ్డ్. సో ద మనీ ఆర్ కరెన్సీ షుడ్ బి అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్. హల్లెలూయా. ఆమోదించబడాలి, అంగీకరించబడాలి. దట్స్ రైట్. ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్. ఇఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గనక ఈ యొక్క కరెన్సీ లేదు, ఎందుకు వాళ్ళు ఆ సమయంలో ఆ కరెన్సీ ఆపారంటే చాలా మంది దొంగ నోట్లు కొట్టారు, బ్లాక్ కరెన్సీ వచ్చేసింది. అంటే 500 కొన్ని అదర్ ప్రింట్స్ జరిగినాయి. సో ఎందుకు చేశారంటే ఆ కరెన్సీని బ్యాన్ చేసేస్తే ఈ యొక్క ఏమంటారు వైట్ మనీ, బ్లాక్ మనీ అంతా పక్కకి వెళ్ళిపోతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు. ఒక కరెన్సీకి అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఉంటే సేమ్ వేలో ఫార్ములాలో విత్తనానికి, ఆఫరింగ్కి, బలికి, రక్తానికి అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఉండాలి. నీ యొక్క బలి మొదటగా అప్రూవ్ చేయబడాలి, ఆమోదించబడాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించినట్లుగా ఇట్ షుడ్ బి హెవెన్లీ అప్రూవ్డ్. ఆమేన్. అండ్ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. ఈ 100 అనగానే ఓకే ఇది 100 అన్నావు చవా, దిస్ ఇస్ యాక్సెప్టెన్స్. అంగీకరించబడ్డ దేవుడు నీ కానుకని అంగీకరించాలి. అండ్ యూ బీయింగ్ ఏ బిలీవర్ విల్ నాట్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఆర్ యాక్సెప్టెడ్ బిఫోర్ యు ఆర్ సోయింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఒక విత్తనం విత్తేటప్పుడు అది ఆమోదించబడిందా, అంగీకరించబడిందా నీకు అవసరమే లేదు. ఆ అవసరం లేనప్పుడు నీకు కానుక ద్వారా పంట ఎలాగమ్మ వస్తుంది? సో బిఫోర్ యు ఆర్ టేకింగ్ ద నోట్ యు నీడ్ టు, లార్డ్, ఈజ్ ఇట్ హెవెన్లీ అప్రూవ్డ్? ఇది పరలోకం నుంచి నువ్వు ఆమోదిస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఇస్సాకు ముందు ఆ బలి రాగానే ఆ వాసన ఆయన చూసే ముందు కంటే కూడా ఆయన ఇది ఆమోదించాలా, నువ్వు యాకోబు అని ఆయన చెప్పాలా. ఆయన రోమాలు తాకితేనే నువ్వు యాకోబు అని అర్థం అవ్వాలా. అలా యాకోబు ఆయన రోగములు తాకిన తర్వాత నువ్వు యాకోబు అని వచ్చిన తర్వాత అప్పుడు వాసన చూస్తా ఉన్నాడు. వాసన చూడటం ఈక్వల్ టు ఆత్మలో ఏంటి? మీరు వింటున్న చెప్పాలా. ఆగ్రహించడం అంటే యాక్సెప్టెన్స్, అంగీకరించడం. ఇఫ్ గాడ్ ఈస్ స్మెల్లింగ్ యువర్ సాక్రిఫైస్, దట్స్ ఆల్, ఇట్స్ డన్. కానీ అంగీకరించే కంటే ముందు ఆమోదించబడాలా. ఏంది? రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కాదు, హెవెన్ ఆమోదించాలా, పరలోకము నిన్ను ఆమోదించాలా. నువ్వు విత్తనము తీసేటప్పుడు ఇది శ్రేష్టమైన బలి అని ఆయన చెప్పాలా. చాలా మంది ఈ విత్తుటలో బహుచులకన, చాలా నాకు సేవకులు మా తండ్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, మేజర్ ద ప్రొఫెట్ ద రెస్పెక్టెడ్ యూబర్ట్ ఏంజెల్, హీ ఆల్వేస్ సేస్ దిస్ వర్డ్, ఇట్ రింగర్స్ ఇన్ మై మైండ్. నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటే
పెద్ద పెద్ద వాటిని నీకు ఇస్తాడంట. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువా నువ్వు కనుక నాకు ఇచ్చుంటేను నేను ఎలా ఇస్తాను. ఈ పక్కన అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు చూడు ఆ చిన్న కాగితం ఒకటి తెస్తుంటుంది, అసలు ఉపయోగం లేదు. అదే నాకు గనక నువ్వు నన్ను బ్లెస్ చేసి ఉంటేనా ఎంత ఇత్తేదని అనుకున్నావు, నీకు ఎంత ఎంత విత్తేవాడిని అనుకున్నావు నువ్వు. రిమెంబర్, if you're not faithful enough in small things, you cannot be faithful enough in bigger things. నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా లేకపోతే పెద్ద వాటిలో నమ్మకంగా ఉండలేవు. అయ్యా నాకు వచ్చింది ఇప్పుడు 1000 రూపాయలే, దీనిలో పెద్దగా తీలేను, రేపు నువ్వు ఖచ్చితంగా 10,000 ఇస్తావా, అప్పుడు ఈ 1000 ఆ 1000 మొత్తం ఒకేసారి తెస్తా. హల్లెలూయా. ఈ చిన్న వాటిలో నమ్మకంగా చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్, your seeds are not approved by heaven. పరలోకం నుంచి అవి ఆమోదించబడలేదు. ఎందుకు ఆమోదించబడవో తెలుసా? ఏదో ఇచ్చేసి ఇదే అని చెప్తాను. ఇప్పుడు దశమ భాగం అంటే ఎంత? 10% అయితే ఎంతమందికి లెక్కలు చేతులు ఎత్తు. సరే, 10,000లో 10% ఎంత? ఓకే, లక్షలో 10%. సో ఇఫ్ ఐ am earning a salary, example, if I am earning a salary 10,000 అనుకోండి, ఇందులో 10% ఎంత? ఇప్పుడు ఈ 1000 కాకుండా ఐఎమ్ గివింగ్ 999 రూపాయలు. ఎంత? సో ఈజ్ ఇట్ హెవెన్లీ అప్రూవ్డ్? ఎందుకు కాదు? దేవుని యొక్క రాజ్య సూత్రం ప్రిన్సిపల్ మీట్ అవ్వలా. హల్లెలూయా. ఇఫ్ దిస్ ఈస్ అప్రూవ్డ్ బై రిజర్వ్ బ్యాంక్, హీ ఈస్ డిసైడింగ్ అండ్ రైటింగ్ ఇట్ ఈస్ 100. ఇప్పుడు ఇదే రిజర్వ్ బ్యాంక్ ఇక్కడ 99 రాసి ఇది 100 ఓకే అంటే ఒప్పుకుంటావా? ఎందుకు? ఆయన చెప్తున్నాడు కదా 100 విను కదా. ఎందుకంటే ఇక్కడ 99 ఉంది, గవర్నర్ సిగ్నేచర్ కూడా ఉంది, రాయబడి ఉంది, పే ద సమ్ ఆఫ్ రూపీస్ అని కూడా రాయబడి ఉంది. అంటే ఆ గవర్నర్ ఏమన్నాడంటే నేను రెస్పాన్సిబుల్ ఈ మనీకి అన్నాడు. ద సేమ్ వే ఇప్పుడు నేను రెస్పాన్సిబుల్. ప్రభా 1000 రూపాయలు నా దగ్గర లేదు, 1 రూపాయి నాకు అవసరం, చాలా అవసరం, నీకు కూడా తెలుసు అవసరం. ఈ అవసరం నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు. నీ దగ్గరికి అయితే నేను ఎవరి దగ్గర తీసుకుంటా? పక్కన దగ్గరికి వెళ్ళి పక్కింట్లో అడగమంటావా ఏంటి? 999 కవర్లో పెట్టడం, దశమ భాగం అని రాయటం. ఈజ్ ఇట్ హెవెన్లీ అప్రూవ్డ్? It's not heavenly approved because it did not meet the criteria of the scripture in the Bible. దేవుని యొక్క వాక్యముతో ఇది సరితూచబడాలా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో అది ఆమోదించబడదో అది దశమ భాగం కాకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దశమ భాగం ఇవ్వకుండా నన్ను శోధించే హక్కు నీకు లేదు. దశమ భాగం కాకుండా నన్ను ఇది కావాలి అని అడిగే హక్కు నీకు లేదు. ఆ యొక్క అధికారముతో నా బిడ్డ, నా తండ్రి, నా పిల్లకి నేను ఇవ్వాలి అనే ఒక అధికారం ఎవరికి వచ్చిందయ్యా అంటే దశమ భాగం ఇచ్చి శోధించే వాళ్ళకి. ఆ రోజు కూడా శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడు యాకోబు. డాడీ దగ్గర నుంచున్నాడు. వీడిని ఆమోదించాలా లేదా? అరే నువ్వు చూస్తుంటే నీ స్వరం ఏమో యాకోబు లాగా ఉంది, కానీ నువ్వు వేసావంటున్నావు, ఒకసారి ఇక్కడ దగ్గర హెయిర్ ఓకే, మీటింగ్ ద క్రైటీరియా. your seed should meet the criteria. ఈ యొక్క లోకపు కరెన్సీ ఆమోదించబడకపోతే అంగీకరించబడదు. ఎప్పుడైతే ఈ యొక్క నోట్స్ని బ్యాన్ చేసి పడేశారో, ఆ బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కరెన్సీ నీ ముందుకు వచ్చి నిలబడ్డా అందరి ముందు అందరి చేత ఆమోదించబడలేదు కాబట్టి దాన్ని ఎవరు అంగీకరించరు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని 2000 నోట్లు ఉన్నాయి తీసుకో. అదే 2000 నోట్లు చలామణిలో ఉన్నప్పుడు అసలు ఎగబడతారు డకడకడక. ఇప్పుడు 2000 నోట్లు నువ్వు తీసుకొని వచ్చి ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే 5 రూపాయల కంటే కూడా తక్కువగా చూస్తారు. ఎందుకు తెలుసా? ఇట్స్ నాట్ అప్రూవ్డ్, ఇట్స్ బ్యాండ్, అది తీసివేయబడింది. చాలా మంది విశ్వాసులు విత్తుతో కూడా పంట ఎందుకు కోసుకోలేకపోతున్నారంటే ఆత్మలో వాక్యాధారితమైన సూత్రముని జతపరచలేక, వాక్యాధారితమైన సూత్రముతో నీ విత్తనము పోల్చలేక, మెజర్ చేసినప్పుడు అది తూచుటలో ఇది ఫెయిల్ అయిందమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ రియలీ అప్రూవ్డ్, అందుకే ఏం చెప్తాను సార్, చాలా మందికి కొంతమందికి చిల్లరలో వస్తాయి శాలరీను 9,995. ఇప్పుడు ఇందులో 10% చెప్పమంటే నువ్వు ఎలా చెప్తావు? దట్ విల్ కమ్ విత్ చేంజ్, కొంత చేంజ్తో వస్తుంది. అందుకే చాలా మంది తెలుసా సార్, ఇదంతా ఎందుకురా బాబు, కొంచెం ఎక్స్ట్రా అయితే దేవునితో గోల ఉండదుగా, రౌండ్ ఫిగర్ చేద్దాం. హల్లెలూయా. సంబడి విల్ గో 11%, 12%, 15%, 20%, 25%, 30%.
దేవుడు అప్రూవ్ చేసే విధంగా నీ విత్తనం ఉండాలి. ఆ అప్రూవ్ చేసే విధంగా నీ విత్తనం ఉన్నప్పుడు దెన్ గాడ్ విల్ యాక్సెప్ట్ ఇట్. అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, దేవుడు ఆగ్రహించడం ఏంటి? తిరిగి హీ విల్ నాట్ జస్ట్ స్మెల్ బట్ హీ విల్ గివ్ ఇట్ బ్యాక్. ఎప్పుడైతే ఇస్సాకు ఆ స్మెల్ తీసుకున్నాడో మళ్ళీ ఏం తిరిగిచ్చాడు? హల్లెలూయా. అంటే ఆ విత్తనం నీకు అంగీకరించబడిందంటే ఖచ్చితంగా తథ్యం నీకు పంట రాబోతా ఉందమ్మా, ఇది ఫిక్స్ చేసుకో. హల్లెలూయా. కానీ చాలా మంది ఈ చిన్న సూత్రాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత లాంగ్ పరిగెత్తినా సరే, ఇఫ్ యూర్ మెస్సింగ్ గాడ్ విత్ యువర్ కరెన్సీ, యువర్ ఫెయిల్డ్ ఫర్ ఎవర్. చాలా మంది ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం ఏం లేదక్క. హల్లెలూయా. యూఆర్ నాట్ లైయింగ్ టు మీ, యూఆర్ లైయింగ్ టు గాడ్. దేవునితో నీకు దేని ద్వారా ఆశీర్వాదం వచ్చే ద్వారం ఉంటుందో ఆ ద్వారాన్ని నువ్వు సంపూర్ణంగా మూసేస్తున్నావు ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకు ఒకవేళ ఇంత ఎక్కువ వస్తుంది అనుకో, మాకు 20,000 వస్తుంది అనుకో, నాన్న నీ శాలరీ ఎంత? నాన్న నా శాలరీ 10,000 అక్క, కావాలంటే చూడు. హల్లెలూయా. యు ఆర్ లైయింగ్ టు గాడ్, నాట్ టు మీ. దేవునికి చెల్లాల్సింది దేవునికి చెందాల్సింది దేవునికి చెందకుండా ఆగిపోవటం ద్వారా అనేక మంది విశ్వాసుల్లో ఆ యొక్క రక్తముగా మిగిలిపోతున్నారు. మీ ధనము ఆ రక్తము కొన్న ఆ రక్తక్రయ ధనము భూమి ఎలా కొనిందో అలా మిగిలిపోతున్నారు. వీ నీడ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. మనకు అనేకమైన ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని రాజ్యములో ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం మాత్రం మనం ముందుకెళ్ళాం, చేయడానికి మనం ఇష్టపడం. అమ్మ గుర్తుపెట్టుకో, ఈ ధనాన్ని దేవుడు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడుతుందో తెలుసా? ఓన్లీ టు ద క్వాలిఫైడ్ పీపుల్. మీ అందరికి నేను చెప్పా, ఈ కరెన్సీ పరంగా మొదట ఏంటి? అప్రూవ్డ్ అండ్ ఆమోదించబడాలి. ఆమోదించాడు, అంగీకరించాడబ్బా, కానీ నాకు పంట రాట్లా. హల్లెలూయా, హల్లెలూయా. రిమెంబర్ యువర్ ప్రాస్పెరిటీ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. హల్లెలూయా. నీ యొక్క సమృద్ధి జీరో స్థానం నుంచి ఆరంభమవుతుంది. అందుకని ఎంతమంది గుర్తుంది ఆ యొక్క పేతురు ఆ యొక్క దేవాలయం, Acts chapter 3, let's go there, I think it will be easy. Acts chapter 3 from beginning చదువు బేటా. Acts chapter 3 verse 1. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్లి వారిని భిక్షమడుకొనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. అందుకు పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నా యొద్ద ఏదుందో. ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు? వెండి పక్కన చెప్పు, వెండి బంగారములు. వెండి బంగారములు అంటే ఏంటి? ఆ సమయంలో కరెన్సీ. ఆ సమయంలో ఇలాంటి నోట్ లేదంతే, బట్ ఇట్ వాజ్ మెజర్డ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇన్ని గోల్డ్, ఇన్ని సిల్వర్ నాణ్యాలకి ఇంత అని చెప్తారు. అందుకని అన్నాడు, ఇప్పుడు అక్కడ నువ్వు చదవాల్సింది ఏంటంటే, మా దగ్గర ధనం లేదు కానీ, చదువునా మాట, గోల్డ్ అండ్ సిల్వర్ ప్లేస్ లో కరెన్సీ పెట్టి చదువు. యా. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన కరెన్సీ పెట్టాను నా వెండి బంగారం దగ్గర ఆ మాట పెట్టి చదువు. అంతటా పేతురు, నా యొద్ద ధనము లేదు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. వెయిట్ దేర్. అంతటా పేతురు, నా దగ్గర ధనం లేదు కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. నా దగ్గర వెండి బంగారం అంటే కరెన్సీ అంటే మనీ అంటే ధనము. ఆయన అంటా ఉన్నాడు, నా దగ్గర ధనం లేదు. పేతురు దేవునికి శిష్యుడు. ఏంటంట? There are many disciples to Christ. యేసుక్రీస్తుకి అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ అమ్మ గుర్తుపెట్టుకో, జూయిష్ సిస్టంలో ఆ యొక్క శిష్యులు నడిచే విధానంలో అందరూ దగ్గరగా ఉండే శిష్యులు కాదు. దేవుడు కూడా ఆయన 12 మందితో నడుస్తూనే కొంతమందిని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎవరెవరిని? పేతురుని, యాకోబుని, యోహాన్ని, పీటర్, జేమ్స్ అండ్ జాన్. అంటే కొన్ని చోట్ల ఆయన ఆ ఎదిగిన శిష్యులను తీసుకెళ్తా ఉన్నాడు. ఎవరిని? హూ ఆర్ మెచ్యూర్డ్ ఇన్ స్పిరిట్. అందుకని గుర్తుపెట్టుకుంటే జూయిష్లో సిస్టమ్ ఎట్లా ఉండేదంటే, ఆ యొక్క రబ్బాయిని అంటే ఎవరైతే బోధకుడు, హల్లెలూయా, ఆ బోధకుడిని ఫాలో అయ్యేటప్పుడు ఒక స్టేజెస్గా నువ్వు ఫాలో అవ్వాలి.
మీ అందరికీ తెలుసు, యూదులందరూ కూడా తోరాని ఏమంటారు, ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేయాలి, కంటత పట్టాలి. హల్లెలూయా. ఆ తోరాని వాళ్ళకి కంటత వచ్చేయాలి. ఈ యొక్క కంటత పట్టణంలో చిన్నప్పుడు నుంచి పిల్లలు పంపిస్తారు, 5 ఏళ్ల నుంచి పంపించేస్తారు. ఈ 5 ఏళ్ల నుంచి 12 సంవత్సరాల వరకు ఈ యొక్క తోరాని అంటే పంచకాండాల్ని వాళ్ళు కంటత పట్టేస్తారు. తర్వాత ఈ 13 నుంచి 18 వరకు ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రొఫెట్స్ అండ్ రైటింగ్స్, మనకి ప్రవక్తల గ్రంథాలు రైటింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ధ్యానిస్తారు. అంటే ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్కి, ఈ ఫేస్ నుంచి ఈ ఫేస్కి వేరు. ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల్లో ఈ తోరాని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటప్పుడు వాళ్ళని బెత్సెఫర్ అంటారు. ఏమంటారు? BETSEFER. ఎనీబడి టైప్ ఇన్ ద కమెంట్స్ సిన్స్ ఇస్ నాట్ ఆన్లైన్. ఎవరైనా లైవ్లో ఉన్నవాళ్ళు BETSEFER. లైవ్ లేదు, బట్ ఐ మీన్ టు సే వీడియో చెప్పాను. BETSEFER. ఓకే. సో ఈ బెత్సెఫర్ అంటే ఏంటంటే ఆ తోరాన్ని ధ్యానించే విధంగా. తర్వాత 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు బెట్ తాల్ముద్ అంటారు. ఏంటంట అంటే ఈ యొక్క ధర్మశాస్త్రంతో పాటు ఇంకా వీటిని ధ్యానిస్తూ ఉంటారు. కానీ ద హైయెస్ట్ ఫార్మ్ ఏంటో తెలుసా? ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు అయిపోయినాయి, ప్రొఫెటిక్ రైటింగ్స్ అయిపోయినాయి. తర్వాత దేవునికి క్షేమంగా గుర్తు అటు ఇటు తిరగకుండా వెంబడించే వాళ్ళని బెట్ మిద్రస్ అంటారు. హల్లెలూయా. BETSEFER బెత్సెఫర్, BETTALMID బెత్ తాల్ముద్, BETMIDRASH బెట్ మిద్రష్. ఆమేన్. బిగ్గరగా ఏమేం చెప్తామా? ఈ యొక్క 2 ఫేసెస్లో, ఈ యొక్క బెత్ సెఫర్లో కానీ, బెత్ తల్మిద్లో కానీ, బెత్ మిడ్రష్లో కానీ, ఈ యొక్క ఫేస్ నువ్వు దాటేటప్పుడు మొదట నువ్వు కంటత పడుతున్నావు, తర్వాత ఆ యొక్క ప్రొఫెటిక్ రైటింగ్స్ని వాటిని ధ్యానిస్తూ ఉన్నావు, తర్వాత ఈ బెత్ మిడ్రష్లో వచ్చిన వాళ్ళని దేవుడు తనలా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క 3 ఫేసెస్ అయిపోతే వాళ్ళని టాల్మిడిమ్ అంటారు. ఏమంటారు? టాల్మిడిమ్, TALMIDIM. టాల్మిడిమ్ అనేది ఒక హీబ్రూ వర్డ్. తాల్మిదిం అంటే ఏంటో తెలుసా? ఒక దిక్కులు చూడకుండా నన్ను వెంబడించే శిష్యుడు అండి అంటారే, వాళ్ళని తల్మిదిం అంటారు. హల్లెలూయా. అంటే ఈ యొక్క బెత్ సఫర్లో కానీ, బెత్ తాల్మిద్లో కానీ, బెత్ మిడ్రాష్లో కానీ దే ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ అండ్ యాక్టింగ్ అండ్ లెర్నింగ్ అండ్ స్టడీయింగ్ ద స్క్రిప్చర్స్. ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, కంటత పడుతున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. కానీ ఈ తల్మిదింగా మారేటప్పుడు ఆ రబ్బాయికి, యేసుక్రీస్తు అనే రబ్బాయికి ఒక తల్మిదింగా ఒకళ్ళు మారాలంటే సంపూర్ణంగా క్రీస్తులాగా మారాలి. హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఈజ్ వాకింగ్, ఒక స్టూడెంట్ ఒక టీచర్ని వెంబడించాలంటే ఆయన యొక్క ఏదో అంటారు కదా తెలుగులో అడుగు జాడల్లో, దట్స్ థ్యాంక్ యూ నానమ్మ, ఆ యొక్క అడుగు జాడలు నడుస్తూ ఉండాలంట. అరే ఆ యొక్క అడుగు జాడలు నడుస్తూ ఉండు, నువ్వు గెలుస్తావు. అడుగు జాడలు అంటే ఏంటో తెలుసా? ఆయన ఎక్కడ అడిగేస్తే వీళ్ళు అక్కడ అడిగేస్తారు, ఆయన ఎక్కడ అడిగేస్తే వీళ్ళు అక్కడ వేస్తారు. ఈ బెత్సెఫర్లో కానీ, ఈ యొక్క తల్మిదం మిడ్రాష్లో కానీ అడుగు పక్కన అడుగు నడుస్తారేమో కానీ ఒక తల్మిదిం అనే ఒక కంప్లీట్ క్వాలిఫికేషన్, డిసైపుల్ అని రావాలంటే ఆయన అడుగులు నువ్వు వేస్తే 2 అడుగులు అక్కడ ఉన్నాయని అర్థం కాకూడదు. హల్లెలూయా. అంటే ఆయన అడుగులు నువ్వు అడిగేసావు, తీసిన తర్వాత అక్కడ 2 మనుషులు నడిచారని అనిపించకూడదు, డైరెక్ట్గా ఒక్కడే క్రీస్తు నడిచాడు అనిపించాలి. హల్లెలూయా. దిస్ ఇస్ తాల్మిదం. అందుకని పేతురు అక్కడ అంటా ఉన్నాడు, ఆ యొక్క వెండి నాణెములు ధనం నా దగ్గర లేదంటున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో యాక్ట్స్ చాప్టర్ 3లో అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఆ యొక్క దేవాలయం దగ్గర భిక్షగాడు ధనం కొరకు అడుగుతున్నాడు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి మనం ఏమిస్తాం? డబ్బులు ఇస్తాం. ఆ సమయంలో అతను భిక్షాటన చేస్తున్నాడు, భిక్షం అడుగుతున్నాడు. ఆ భిక్షం వాడికి వాళ్ళ సమయంలో కరెన్సీ లేదు కాబట్టి ఏమి ఇచ్చేవాళ్ళు? బంగారం కానీ, వెండి కానీ, నాణ్యాలు ఇచ్చేవాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా దగ్గర డబ్బులు లేని దగ్గర ఇవ్వడానికి, బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ విల్ గివ్. కానీ ఎవరైతే ఈ తల్మిదింగా మారిపోతారో, పేతురు దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు లేవని కాదు, అతని దగ్గర మంచిగా చేపలు పెట్టాయని బాగానే ఉన్నాయి డబ్బులు, కానీ నౌ ఐ డోంట్ హ్యావ్ మనీ బికాస్ ఎవ్రీథింగ్ ఐ గేవ్ అప్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమస్తాన్ని ఇచ్చేసి ఇప్పుడు వచ్చి నుంచున్నా నేను. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆయన అన్నాడు, పరిచర్యకు నువ్వు వెళ్ళినప్పుడు ఏది పట్టుకెళ్ళి, మాకు సంచి అయినను జాలి అయినను తీసుకెళ్ళొద్దు. సో అందుకని నా దగ్గర డబ్బులు లేవు. ఆయన అంటా ఉన్నాడు, నీవు గనక సమస్తాన్ని నా కొరకు వదిలివేసి నన్ను వెంబడించి నా అనుచరుడుగా నాలాగా నువ్వు మారితే ఐ విల్ గివ్ ఆల్ మనీ టు యూ. హల్లెలూయా.
ఈ యొక్క ధనమంతటిని నీకు నేను తెచ్చిస్తానంట ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మీరు గమనిస్తే 3వ అధ్యాయంలో నా దగ్గర ధనమే లేదురా బాబు అని మాట్లాడినప్పుడు 4వ అధ్యాయంలో దేవుడు అందరు తీసుకొచ్చి పేతురు దగ్గర పాదల దగ్గర లెట్స్ గో 4:35-36 ఆ అపొస్తల కార్యాలు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయేను. కొంచెం పైకి వెళ్ళి బేటా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియూ కాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల పాదముల యొద్ద ఎవరిళ్ళు? మీరు గమనిస్తే అక్కడ ఎట్లా ఉంటుందంటే పేతురు యోహాను వీళ్ళందరూ వెళ్తున్నారు. అక్కడ హీలింగ్ జరిగిపోయిందా? అతని దగ్గర ఏం చెప్పారు? మా దగ్గర ఏం లేదు, ఇంతకీ ధనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లాంగ్వేజ్లోకి రండి. వాళ్ళ దగ్గర ఏం లేదు, ధనం లేదు. కానీ తర్వాత వీళ్ళు ఇలా ప్రకటిస్తూ ఉన్నారని వీళ్ళ మీద నిందేశారు, అందరి ముందు నిలబెట్టేశారు. కానీ మేలు ఎవరైతే కాళ్ళు లేచి నడిచాడో వాళ్ళందరి మెరకిలు చూస్తున్నారు. అందరి ముందు సమాజ మందిరంలో ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంది. సంఘం అంతా ఈ పేతురు యోహానుల కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. ప్రార్థించడం కాదు, ఒక సంఘం ముందుకు వెళ్ళాలంటే నా పేతురు లేకపోతే యోహాను వీళ్ళు వెళ్తున్నారు, డబ్బులు లేవని మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం ఏందో, సమస్తాన్ని వదిలేసి వచ్చింది దేవుని కొరకు కదా. అదీగాక వీళ్ళు బెత్సెఫర్, బెత్తాల్మిద్ అండ్ బెత్ మిద్రాష్ అన్ని దాటి తల్మిద్గా యేసుక్రీస్తుగా పిలువబడుతున్నారు కదా. వీళ్ళ దగ్గర ఎందుకు ధనం లేదు? అండ్ నౌ ద హోల్ చర్చ్ డిసైడెడ్, హోల్ పీపుల్ డిసైడెడ్, అనేక మంది మనుషులందరూ సిద్ధపాటు చేసుకుని మన దగ్గర ఏది ఉంటే అది అమ్మి డబ్బులు తీసుకెళ్ళని పాదం దగ్గర పెట్టంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ₹1 లేదన్న పేతురు దగ్గర పాదముల దగ్గరికి ధనాన్ని తెచ్చి దేవుడు ఇచ్చాడమ్మా. టు ఎ మెచ్యూర్డ్ డిసైపుల్ మనీ విల్ బి ఎ స్లేవ్. హల్లెలూయా. ధనము ఒక అద్భుతంగా మెచ్యూర్డ్గా తాల్మిద్గా మారిన శిష్యుడికి దేవుడు ధనాన్ని బానిస చేస్తాడు. హల్లెలూయా. అందుకని అపోస్తల గ్రంథంలో ఒకే చాప్టర్ 3వ అధ్యాయంలో నా దగ్గర డబ్బులు లేవురా బాబు, నీకు అడుక్కోవడానికి కొంచెం డబ్బులే కదా వేసేది, అవి కూడా నా దగ్గర లేవన్నాడు. 4వ అధ్యాయంకి వచ్చేసరికి అతని పాదాల దగ్గర అన్ని ల్యాండ్, భూములు, ధనాలు అన్ని పెడతా ఉన్నారు. హల్లెలూయా. గాడ్ కెన్ బ్లెస్ ఎ మెచ్యూర్డ్ తల్మిద్. మెచ్యూర్డ్గా ఉన్న తల్మిద్ని ఆశ్రయించగలడు. ఎందుకు ఈ మెచ్యూర్డ్గా ఉన్న తల్మిద్ని ఎందుకు ఆశిస్తాడంటే, పేతురు తను వచ్చేటప్పుడు ఏముందో ఏం లేదని చూడడానికి లేదు. మీ అందరికి తెలుసు చేపలు బలి ఇబ్బంది పడ్డాడు పేతురు, అవునా కదా? చేపలు పడ్డాయా? వాళ్ళని తెలుసా? పేతురు, అబ్రాహాం తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, పేతురు కూడా తెలుసు. పేతురు చేపలు పడలా, కొంచెం పేదరికం నడిచింది. తర్వాత దేవుడు చేపలు ఇచ్చాడు, బాగానే డబ్బులు వచ్చినాయి. అవి ఎన్ని చేపలు పడ్డాయి అంటే నోరు ఎల్లబెట్టుకుని చేపలు పడ్డాయంట. పేతురు తన జీవితంలో మొత్తం పట్టినా కూడా ఈ లెక్కకు సరిపోయిన చేపలు పడ్డాయంట. ఆ చేపలన్నీ అమ్మి పేతురు అప్పులన్నీ కూడా తీర్చిపడి పేతురు రిచెస్ట్గా ఉన్నాడు. కానీ ఒక మెచ్యూర్డ్గా అదంతను ప్రభువుకి అతను ఇచ్చాడు. కాబట్టి వాట్ ఎవర్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, ఏదైతే నువ్వు దేవునికి నీ దగ్గర ఉన్నప్పుడు చేయలేవో, నీ తర్వాత నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు చేయలేవు. ఇది 100% జ్ఞాపకం పెట్టుకో. ఈ యొక్క నెల నా దగ్గర ఉంది, నా దగ్గర కానుకుంది, కానీ ఇంత కొంచెం నేను ఇవ్వలేను ప్రభా. నేనేం చేస్తానంటే, ఇప్పుడు ₹1,00,000 నాకు శాలరీ, 10,000 ధనం ఉంది. 10,000 నీకు ఇవ్వడం కాదు, నాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఉంది. నీకు ఏం చేస్తాను తెలుసా? ఈ 10,000 తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తా. బట్టల్లోనో, చెవులీలోనో, బంగారంలోనో, దేన్నో దానిలో పెడతా. ఈ 10,000 లక్షగా మార్చి ఆ 1,00,000 నీకు ఇస్తా. ఈ 1,00,000 రాదు, ఈ 10,000 కాదు కదా, ఇంకో 1,00,000, ఇంకో 1,00,000, ఇంకో 1,00,000 వచ్చినా నువ్వు దేవునికి చచ్చినవు. దట్ ఈస్ అ ప్రిన్సిపల్. చిన్న వాటిలో నువ్వు ఎప్పుడైతే ఆగావో ఆ ఆగింది ఇంకా కంటిన్యూ అయిపోయింది. అది సాతాను అస్త్రం. అందుకని ఏ రోజు ఆ ఫ్లోలో ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. యూ నీడ్ టు గివ్ 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 గివ్. చాలామంది మా ఫాదర్ ఈ ఎగ్జాంపుల్ బాగా చెప్తుంటారు. టైటిల్ తీసుకెళ్ళి ట్రేడింగ్స్లో పెడుతుంటారంట. ఫారెక్స్ ట్రేడింగ్ తెలుసా? కరెన్సీ మారుతూ ఉంటుంది, ఆట మారుతూ ఉంటుంది, డాలర్స్, నైరాస్, సెన్సెస్ మారుతూ ఉంటాయి. దానిలో పెట్టేసి లాభం రాగానే దేవుడికి బాగా ఇద్దాం అనుకున్నారు. బట్ దట్స్ వేర్ యూ ఫెయిల్ ది గేమ్. ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నుంచి ధనం పక్కెళ్ళిందో ఇంక అక్కడి నుంచి రాదు.
పేతురు ప్రతిదీ తనకి రాగానే దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఎంత మెచ్యూర్డ్ అయిపోయాడంటే పేతురికి ఏమైనా అవసరమైతే పెద్దగా పక్కన వాళ్ళు చూడక్కర్లా, దేవుడు వస్తాడు గబవ్వా. ఎలా వస్తాడు? పేతురు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది తెలుసా, గుర్తుందా? పేతురు వేసే మీరు గమనిస్తే ఆ కపెర్నహూము సమయంలో అందరూ వెళ్తా ఉన్నారు, పేతురు ఒక్కడే వెళ్ళాడు దేవునితో. అందరూ వెళ్ళారు కదా. దానికంటే ముందు రూపాంతరం జరిగింది. అన్న మత్తయి సువార్త 17 ఎవరు తీయొద్దు, నా వైపు చూడండి. మత్తయి సువార్త 17, 18 ఈ సీజన్స్లో మీరు గమనిస్తే, ఈ సిరీస్ ఈ చాప్టర్స్లో మీరు గమనిస్తే దేవుని యొక్క రూపాంతరం జరిగిపోయింది. కొండ మీద ఎవరున్నారు? పేతురు, యాకోబు, యోహాను. దాని తర్వాత కిందకు వచ్చాక మళ్ళీ వీళ్ళు జర్నీ స్టార్ట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు కూడా కలిశారు. ఇంకా అందరూ వెళ్తున్నారు, కపెర్నహూము సైడ్ వెళ్తా ఉన్నారు. ఆ సమయంలో వెళ్తూ ఉండంటే కనీసం ఈయనకి దగ్గరగా ఉండే 3 శిష్యులు కూడా కాదు, వాళ్ళు వచ్చి అడుగుతారు పేతురుని, బాబు మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అన్నాడు. డాడీ ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు ట్యాక్స్, రబ్బే ఈ యొక్క బోధకుడిని ట్యాక్స్ కట్టడానికి అడుగుతున్నారు కానీ నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు వెళ్ళి చేప దగ్గరికి వెళ్ళి నోరు తెరవగానే ఏముంటుంది? ఎన్ని? 1 షెకెల్ ఉంటుంది. మామూలుగా ఆ సమయంలో 1/2 షెకెలు అనే దేవాలయపు పన్ను నడుస్తూ ఉంది. సో ఎంతమంది తీసుకున్నాడు? ఎవరెవరికి? మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదు? దే ఆర్ నాట్ టాల్మిడ్స్. హల్లెలూయా. వాళ్ళు ఈ బెత్సెఫర్లోనో బెత్ తాల్మిద్లోనో బెత్ మిడ్రాష్లోనో ఉన్నారు కానీ దే డిడ్ నాట్ బికమ్ ద ప్రాపర్ తాల్మిడ్స్ హూ జస్ట్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క పాదం అడుగు జాడలు ఫాలో అయ్యేలాగా వాళ్ళు ఇంకా రాలా. వాళ్ళని అందుకే అడగట్లా ట్యాక్స్. నువ్వు చెప్పురా, నువ్వు కట్టు ఫస్ట్ ట్యాక్స్. ఎందుకు? నేనే ఎందుకు కట్టాలి? యేసుక్రీస్తు అనగానే నువ్వే మాకు గుర్తొచ్చేది. ఎక్కడ చూడు యేసుక్రీస్తు ఉంటే నువ్వు ఉంటున్నావు, నిన్ను మాత్రం వదిలేదే లేదు. ఆయన ఎడిపోతే అట్టేనా ఇంక నీ పని? ఎక్కడ పో అదే పరిచర్య. అపోస్తలు కనపడగానే ఎవడ కనపడతాడు? ఇప్పుడు వాడు టార్గెట్ అవుతాడు. మెచ్యూర్డ్ ఫాలోవర్, దే విల్ గివ్ దిస్ నేమ్ టాల్మిడ్. అసలు ఈ మాట నాకు ఏమి నచ్చిందో ప్రభా, నా తండ్రికి నేను ఇలా ఒకరోజు మారాలి ప్రభా. హల్లెలూయా. ఆయన కనుక టార్గెట్ చేస్తే సెకండ్ థాట్ నేనే గుర్తు రావాలి టార్గెట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా పేతురుకి ఆయన కట్టాల్సి వచ్చిందంటే, నువ్వు మెచ్యూర్డ్ క్రిస్టియన్ రా, నువ్వు అంతా నా దగ్గర ఉన్నావు కాబట్టి నేనేం చేస్తా, సమస్తాన్ని తెచ్చి నీ పాదముల దగ్గర తీసుకో. అందుకని ఆ యొక్క భూములు అవన్నీ ధనం కూడా ఆ యొక్క పేతురు పాదముల దగ్గర పెట్టారు. అందుకని ఆ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ కూడా పేతురు దగ్గరే కనపడింది. నువ్వు అనుకుంటా ఉన్నావు పేతురు దగ్గర ధనం ఏమి లేదు కదా, కానీ అప్పటిదాకా ధనం లేదేమో కానీ అతని దగ్గర శక్తి ఉంది, అథారిటీ ఉంది, పవర్ ఉంది. ఏ పవర్ అంటే యేసు నామములో తనకు వచ్చిన పవర్. ఆ యొక్క పవర్ని కనుక నువ్వు క్యారీ చేయాలంటే ముందు అన్ని వదిలేయాలి. అన్ని వదిలేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ యొక్క ధనాన్ని తెచ్చి నీ పవర్కి దేవుడు సబ్మిట్ చేసి వదిలిపెడతాడు. హల్లెలూయా. ఆ యొక్క మనీని బానిసగా నీ చేతికి ఇస్తాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, ఏదో ఎవరిని తెలియని వాళ్ళని నమ్మే కంటే జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ఆఫరింగ్. దేవుని రాజ్యంలో గనక విత్తనగలిగితే పంట విస్తారంగా వస్తుంది. హల్లెలూయా. విల్ డిస్కస్ ఫ్యూ మోర్ పాయింట్స్ ఇన్ పార్ట్ 3. అందరు ఇప్పుడు లేచి నిలబడితే విన్న వాక్యాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. నిశ్చయంగా ఇప్పటి వరకు I don't know whether your seed is approved or accepted. ఇంతవరకు మీ విత్తనం అప్రూవ్ అయినట్టుగా మీరు చూసారో లేదో. చాలాసార్లు మేము విత్తేస్తున్నాం కదా, దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నారేమో. బట్ దేవుని రాజ్యంలో సూత్రం మొదటిగా ఏంటయ్యా అంటే, విత్తనము ఆమోదించబడాలి, అంగీకరించబడాలి. ఎన్నోసార్లు నీ దగ్గర ఉన్నది ఇచ్చేస్తుంటాం, శ్రేష్టమైన దేవునికి తీసుండవు. దేవుడు ఇది ఆమోదిస్తున్నాడా లేదా, దేవుని యొక్క వాక్యం అనే సూత్రంతో ఇది జతపడుతుందా లేదా నువ్వు చూస్తుండవు. చాలాసార్లు ఓడిపోయావు. దేవుని యొక్క సమృద్ధిలో పాలు పంచుకొనలేవు. ఈరోజు ప్రభునుడు, ప్రభా విత్తనం ఎప్పుడు నీకు విత్తినా, బలి ఎప్పుడు విత్తినా, రక్తం ఎప్పుడు నీకు విత్తినా ఆమోదించబడే కృప నాకు దయచి. ఆ విత్తనము తీసేటప్పుడు ఈ విత్తనము దేవునికి ఇష్టముగా వాక్యానుసారముగా ఉందా లేదా, ఆమోదం ఉందా లేదా నేను అడగాలి. ఆమోదించబడింది నువ్వు అంగీకరిస్తావు కాబట్టి, యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి, యాక్సెప్ట్ చేయగా నాకు ఫలం ఉంటుంది కాబట్టి దేవుడు ఆ కృపిస్తాడు. అందరూ కూడా ఆత్మలలో ఉండగా శ్రేష్టమైన టేక్ యువర్ కరెన్సీ అవుట్. మీకు విత్తనాన్ని మీరు బయటకు తీసినట్లా God is going to smell that fragrance. Hallelujah. If you can smell the harvest, నీవు గనక ఆ యొక్క పంటని వాసన చూడగలిగితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ముఖ దర్శనం చాలే అని ఒక పాట పాడుకుంటే వేస్తాను. మనం మైపడదాం. ఆ యొక్క ఆరాధన జరుగుతుండగా శ్రేష్టమైన అర్పణ
కానుకల పెట్టెలో నీ దర్శన భాగ్యం బలి ఇవ్వగనే దర్శనముందన్నాయ. సొలొమోను వేవేల బలులు చెల్లించగా మందిరములను ప్రతిష్టలోకి బయటకు వచ్చావు. లెట్ మీ సీ యు లార్డ్. స్వేచ్ఛార్పణ. అందరూ కూడా శ్రేష్టమైన విత్తనాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద గాని కానుకల పెట్టెలో గాని నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. చేతి మాట యేసయ్యా, చదువా యేసయ్యా, 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 యేసయ్యా. సంతోషముతో దేవునికి శ్రేష్టమైన విత్తనాన్ని, శ్రేష్టమైన ఆమోదము కలిగిన రక్తాన్ని దేవునికి చెల్లిద్దాం. అన్నపారములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. సంతోషముతో నీ పంటని వాసన చూడగలిగే శక్తి. అన్నపారములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. రెండు చేతులెత్తి మాట చెప్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. చేతులెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధపరచబడాలి. నీ విత్తనము ఆమోదించబడాలి, అంగీకరించబడాలి. ధనవంతులుగా సమృద్ధిలోనికి నడిపించబడ్డకు దేవుని రాజ్య సూత్రము. చప్పట్లు కొడితే సమయం పడతాం. Yes, Lord. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణతనుంది మహిమలు చేరుటయే, అది నా హృదయ వాంఛే. పరిశుద్ధ పరచబడి మహిమలు చేరుటయే, అది నా హృదయ వాంఛ. రెండు చేతులెత్తి మాట చెప్దామా? యేసయ్యా, 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 యేసయ్యా. నిత్యము ప్రభువుని స్తుతించగలిగే
దేవుని కొరకు నిజమైన శిష్యులుగా తల్మీదుగా మారే కృప. ఎలా అయితే పేతురుకి ధనము బానిసైందో నీకు ధనము బానిసగునుగాక. ప్రార్థిద్దాము. ధనము నీ కొరకు బానిసయ్యే కృప. పాదముల చెంత కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతురు. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతురు. రెండు చేతులకి మార్చేద్దామా. యేసయ్యా నీవే ఆధారం, యేసయ్యా నీవే నాధిపతి, యేసయ్యా యేసయ్యా ధనము బానిస చేయగలిగిన శక్తి, యేసయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. చాలేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు ముఖ దర్శనము చాలయ్యా నీ ముఖ దర్శనము ఆఖరి స్థాయి రెండు సార్లు చేతులెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ఈ కరెన్సీ సీజన్ లో దేవుడు మనని ధనాన్ని మనకి దేవుడు బానిస చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ అలాగే రెండు చేతులెత్తి అదే ధ్యానించండి. ఆ యొక్క తాల్మిద్గా నేను మారాలయ్యా. పేతురు పాదాల దగ్గర అన్ని ధనం ఎలా అయితే వచ్చిందో అలాంటి అధికారం నాకు కావాలి. అలాంటి అధికారం నాకు కావాలంటే నీ అడుగు జడలు నేను నడవాలి. నా విత్తనము ఆమోదించబడాలి, అంగీకరించబడాలి. అప్పుడు చేపని నువ్వు నాకు పంపిస్తావు. అందరు అలాగే రెండు చేతులతోడగా ఆఖరి ప్రార్థన రాజమణి గారు ప్రార్థన నడిపిస్తారు. విత్తనం గురించి, ధనం యొక్క అభిషేకం గురించి ప్రార్థిస్తారు. ఈ కొడుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఏకీభవించినట్లయితే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వానికి అధిపతి, నా యజమాని, నీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మాకు చాలిన దేవా, నీకు వెళ్ళలేని కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మీరు కాచి భద్రపరిచారయ్యా. ఈ శుక్రవారం ఉపవాస దినమున నీ సన్నిధిలో ప్రార్థించే కృపని, దయని, కనికరాన్ని నీ కృప మా మీద కుమ్మరించేందుకు నీకు వెళ్ళలేని కోట్లాది కోట్ల స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి ధన్యత లేదయ్యా, మాకు నాకు ఇచ్చి నీ సన్నిధి వైపు ఆకర్షితను చేసుకున్నావయ్యా. నీకు వందనాలయ్యా. నీకు నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోరు రాజా. మా స్థుతులు మీరు అంగీకరించి మా స్థుతులు సింహాసన ఆశీస్సుని ప్రార్థిస్తున్నావయ్యా. మరి నాయన వచ్చిన బిడ్డలు దీవించండి, మరి రాలేని బిడ్డల దారిని సరళము చేయమని ప్రార్థిస్తున్నాము. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధింప చేశారు తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని కదిలింప చేశారు తండ్రి. నీకు వందనాలు.
నిజముగా నాయన మా విత్తనాన్ని మీ సన్నిధిలో అయా ఫలభరితంగా ఉండటానికి, యోగ్యకరంగా ఉండటానికి, ఆమోదించబడటానికి, అంగీకరించబడటానికి నీ కృప దయచేయండి. అయా మేము నామకావాసంగా వచ్చి అయా నీ నామంలో అయా స్థిరపడకుండా మేము ఇచ్చాము అనే విధంగా ఇస్తున్నామేమో, దయతో మీరు మమ్మల్ని మన్నించమని, మమ్మల్ని మీరు సరిచేయమని పరిశుద్ధాత్మతో మేము బ్రతిమలాడుతున్నామయ్యా. మమ్మల్ని మీరు సరిచేయమయ్యా. నిజముగా తండ్రి, ఏ బలిని ఇస్తున్నాము, ఏ బలి రూపకులను దగ్గరికి తీసుకొస్తున్నాము, స్వేచ్ఛార్పణ తీసుకొస్తున్నామా, ప్రతిష్టార్పణ తీసుకొస్తున్నామా, దహన బలి రూపంలో తీసుకొస్తున్నామా, పాప పరిహార బలి రూపంగా తీసుకొస్తున్నామా, అపరాధ పరిహారార్థ బలిగా తీసుకొస్తున్నామా, నైవేద్య బలిగా తీసుకొస్తున్నామా, ఏ బలి రూపంలో నీ సన్నిధి తీసుకొస్తున్నామని మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. నాయన తిరిగే బిడ్డగా మమ్మల్ని మీరు ఆయుధపరచండి. నీ అడుగు జాడలు నడిచే బిడ్డగా మమ్మల్ని మీరు ఆయుధపరచండి. క్రీస్తులో మారే వాళ్ళకి బిడ్డగా మమ్మల్ని మీరు ఆయుధపరచండి. నీ అభిషేకంగా మీరు ఆయుధపరచని ప్రార్థన చేయొచ్చునయ్యా. నిజముగా తండ్రి, పేతుని గుర్తించే విధంగా మమ్మల్ని గుర్తించడానికి నీ కృప చూపించండియ్యా. క్రీస్తుతో నడిచిన పేతుని జ్ఞాపకం చేసుకోయా. ఆ విధంగా మమ్మల్ని మీరు ఆయుధపరచమని, ఆ విధంగా మమ్మల్ని మీరు సరిచేసి నీ బాధ్యత నడచడానికి, నీ అడుగు జాడలు నడచడానికి, క్రీస్తులా మారడానికి సహాయం దయచండి. ఈ రాత్రి సమయంలో తీర్మానం చేసుకోవడానికి మీ కృప దయచండి. మా విత్తనాలు నీ పాదసరిలో ఆమోదకరంగా అంగీకరించబడే విధంగా మేము పంపించడానికి కృప దయచండి. దేవా, మమ్మల్ని క్షమించి ఈ రోజు మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞత చెల్లించుకున్నాము తండ్రి. ఇక ముందుట మా జీవితాన్ని సరి చేసుకొని మేము ఈ సరిగ్గా ఏమి విత్తాలో అది నాయన నిజంగా పేతురు కూడా ఆయా శిఖేరించాడయ్యా. ఇది తన రాజ్యపరంగా మేము ఇత్తాలని ఒక ఆయా న్యాయమైన పరిపాలనగా, న్యాయముగా పేతురు ఇచ్చాడు. ఆ విధంగా మేము న్యాయముగా విద్యవారిగా మమ్మల్ని మీరు ఆయుధపరిచేందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అబద్ధం కాకుండా, వేషధారులు కాకుండా, ఆయాస్కరంగా కాకుండా, దాచిపెట్టేవారు కాకుండా అయ్యా నిజముగా తండ్రి, ఏదైతే రక్త క్రయధనము స్థలము కొన్నామో ఆ విధంగా కాకుండా మాది మీ సన్నిధిలో ఆమోదించేదిగా, ఆగ్రాణించేదిగా నీ కృప చూపించమని, ఆ విధంగా మేము బలి అర్పించేటట్టుగా మమ్మల్ని మీరు ఆయుధపరచడం ప్రార్థన చేయొచ్చు. నీకు మహిమకరంగా ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడవుతండి. మీ దాసురాలు, మీ సేవకురాలు మరుగుపరిచి మీరు మాట్లాడే మాటను బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటాం. మరి వచ్చిన బిడ్డ దీవించిందయ్యా. ఏ బిడ్డ ఏ అవసరంగా వచ్చిందో, ఏ అక్కర్లో వచ్చిందో, ఏ వేదనలో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసయ్యా. హృదయాన్ని లక్ష్య పట్టే దేవుడిని, పై రూపాన్ని మీరు చూడవయ్యా. హృదయాన్ని మీరు చూసి గలిపిని చేసి ఆ హృదయాన్ని నీకు దగ్గరగా సమీపించబెట్టగా మీరు ఆయుధపరచమని ప్రార్థన చేయించు. నీకు మహిమకరంగా జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే క్రైస్తవ సంఘాలు అడుగుపెట్ట ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించింది. ఈ క్రైస్తవ సంఘం మీద ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ మీద నెరవేరడానికి సహాయం దయచేయమని, ఈ సంఘములు ఏది కొరతగా ఉన్నదో ఆ కొరతను మీరు తీసేసి కలిమిలోకి నడిపించమని ప్రార్థిస్తూ బ్రతుకులాడుకుంటూ అయ్యా రాలేని బిడ్డ కూడా, లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా మీరు దీవించి ఈ వాక్యానుసారంగా జీవించే బిడ్డగా మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తూ బ్రతుకులాడుకుంటూ అనారోగ్యం వాళ్ళకి స్వస్థత దయచేయండి. ఆయా ఉద్యోగుల బిడ్డకు ఉద్యోగం దయచేయండి. ఆయా వివాహం కావాల్సిన బిడ్డకు వివాహం దయచేయండి. చదువుకున్న బిడ్డకి చదువులో జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తూ బ్రతుకులాడుకుంటూ మరి ఉద్యోగాల ప్రమోషన్ ఒక ఎదురు చూస్తున్న బిడ్డకి ప్రమోషన్ దయచేయమని, కుటుంబంలో సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య మీకే మహిమకరంగా కోరికలు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన శ్రేష్ఠ నామములో అడిగి ప్రతినాడు పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.